అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, మన ప్రాచీన వేదంలో అత్యాధునికమైన విజ్ఞాన శాస్త్ర వీచికలు అన్నవి ఎక్కడెక్కడున్నాయో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే వేదంలో ఉండే విశేషాలు మాట్లాడుకోవడానికి ముందుగా ఆధునికులని మానసికంగా తయారు చేయడానికి ప్రయోగిస్తున్నాం. అది గమనించండి. భోజుడు సమరాంగణ సూత్రధారము అని ఆచార్యం చెప్పుకున్నాం కదా. ధ్వని ఎలా ఉత్పత్తి అవుతుంది? మీరు బిఎస్సిలో కూడా ఈ ధ్వని తరంగాల మీద సౌండ్ అని చాప్టర్ చేస్తారు కదా. అలాగే తీగలు మోగిస్తే వచ్చే ధ్వని వేరు, వేణువు మోగిస్తే వచ్చే ధ్వని వేరు, వీణ, వాయులీనము ఇలాంటివి. అలాగే మృదంగము, తబల, డప్పు ఈ ధ్వనులు వేరు. అలాగే మనుషులు మాట్లాడతారు, ఈ ధ్వనులు వేరు. పక్షుల కూతలు ఉంటాయి, వాటి ధ్వనులు వేరు. కుక్క, ఎద్దు, సింహము ప్రతి దానికి ఒక ప్రత్యేకమైన ధ్వని ఉంటుంది. మీరు ఎప్పుడైనా పశువుల డాక్టర్ల దగ్గర ఒక గంట సేపు కూర్చోండి. వాళ్ళ దగ్గరికి రకరకాలు పట్టుకొస్తారు. కుక్కని పట్టుకొస్తారు. కుక్కకి ఇబ్బంది ఏముందో చెప్పగలరా? వాళ్ళు చెప్పలేరు. కుక్క పలకగలదా? పలకదు. పశువుల డాక్టర్ ఏం చేస్తాడో తెలుసా? కుక్క ఎలా అరుస్తుందో సరిగ్గా అలాంటి అరుపులు 2-3 సార్లు అరుస్తాడు ఆయన. అలాంటి డాక్టర్లు చూశాను నేను. అది మళ్ళీ రిప్లైగా అరుస్తుంది. వెంటనే అర్థమైపోతుంది. ఎలా తెలిసింది? ధ్వనిశాస్త్రం ఇదనమాట పద్ధతి. అలాగే చిలుక ఉంది, చిలుక పలికే పలుకులు, ఇవి కూడా ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అలాంటి ధ్వని శాస్త్రము ఆయన చెప్పాడు. అలాగే క్షిపణి తంత్రము, మిజైల్స్ ప్రయోగించాలి. మిజైల్స్ ప్రయోగించేప్పుడు ఎలా ప్రయోగించాలి? మనం ఏం చేస్తున్నాం? ఏదో నింపేస్తున్నాం, పంపించేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఒక చిన్న ఉదాహరణ అండి. ఒక చోట నేల మీద ఎలకో పందికొక్కో ఉంది, కదలటం లేదు. ఒక 20 మీటర్ల దూరంలో ఒక గ్రద్ద ఉంది. గ్రద్దను చూడలేదు, అది పారిపోవటం లేదు. ఈ గ్రద్ద వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళినా దాన్ని తినేయచ్చును. కానీ 20 మీటర్లు గ్రద్ద నడవదు. నడవకుండా ఏం చేస్తుంది? ఇలా ఎగిరి వెడుతుంది. ఎప్పుడైనా మీరు గణిత శాస్త్రం చూసినట్టయితే ఎగిరి వెళ్ళేటప్పుడు ఎగిరే కోణము సరిగ్గా 45 డిగ్రీలు ఉంటుంది. కరెక్ట్గా దాని మీద గడుతుంది. దీని పనిలేదా? ఈ తత్వం చెప్పాడు ఈయన. ఎందుకని? అది 45 డిగ్రీల కోణంలో ఎగిరితే నడిచేటప్పుడు వచ్చే కష్టానికంటే ఇక్కడ కష్టం తక్కువ. ఎగరడానికే ప్రయత్నం, తర్వాత ప్రయత్నం చేయక్కల్లా శక్తి ఖర్చు పెట్టక్కర్లేదు, వెళ్ళిపోతుంది. ఇప్పటికీ కూడా లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, జావలిన్ త్రో ఇలాంటి వాటిల్లో కూడా ఇలాంటి ప్రయోగాలే చేస్తారు వాళ్ళు. మరి మీరు ఏమన్నా స్పోర్ట్స్ మెన్ అయితే తెలుస్తాయి ఇలాంటివి. గమనించండి, ఇలాంటివన్నీ కూడా చెప్పాడు భోజుడు సమరాంగణ సూత్రధారం అన్న దాంట్లో. అశ్వలాయన మహర్షి అగతత్వ లహరి అని, వృక్షశాస్త్రమని, అంటే బోటనీ అండ్ అగ్రికల్చరల్ అదంతా వాటి మీద చెప్పాడు మహానుభావుడు. అలాగే పరాశర మహర్షి అండకౌస్తుభము, అదే మనం మాట్లాడుకునే జియాలజీ లేదా ఆంథ్రోపాలజీ అంటున్నామే, అది కూడా ఆయన చెప్పాడు. జైమిని కేట సర్వస్వము అని ఒకటి చెప్పాడు. అదేమిటి? మా ఇంజనీరింగ్ పిల్లలు డామ్ అంటుంటారు. డామ్ ఏమిట్రా అన్నాను. ఫెయిల్ అయిపోయిన మాస్టర్ డామ్లో ఏమిటంటే డైనమిక్స్ ఆఫ్ మెషిన్స్, అంటే మెషిన్లు ఎలా పనిచేస్తాయో చెప్పేది అయితే డైనమిక్స్ అగో చెప్తున్నాడు ఈయన. అలాగే అత్రి ఋక్ హృదయ తంత్రం అనే దాంట్లో రోగములలాగా చికిత్సలలాగా చెప్పాడు. ఇంకొక మాట చెప్తే మీకు కష్టం తోస్తుంది, కానీ చెప్పక తప్పదు. 1930, 1940 మధ్యని జర్మనీలో మొత్తం దేశంలో 24 కాలేజీలు ఓపెన్ చేశారు. దేనికోసం తెలుసునా? సంస్కృత అధ్యయనం కంపల్సరీ చేశారు. వాటిల్లో 24 పెద్ద పెద్ద కాలేజీల్లో ఎవడొచ్చి చదవాలన్నా వాడు తప్పనిసరిగా సంస్కృతం తీసుకొని తీరాలి. ఎలాగా? సంస్కృతంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అది వాడు అలవాటు కావాలి, అందుకోసం చదవాలి అని పేరు పెట్టారు వాళ్ళు. పాపం ఇది విశేషం. ఇది ఎక్కడుందండి? మీరు ఒక్కసారి హిందూ స్పీక్స్ ఆన్ టెక్నాలజీ అని బుక్ దొరికితే చూడండి. దాంట్లో ఒక 5 వ్యాసాలు పడ్డాయి దీని మీద.
ఇప్పటిది 79 నాటివి, అది 83లో వేశారు, గమనించండి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే వేదంలో ఉన్న విశేషాలు ఎంత గొప్పవో మనం పట్టించుకోవటం లేదు. మన కాళ్ళ కిందే నిధి ఉంది, అది తెలుసుకోక మనం ఏం చేస్తున్నాం? ఉపరి సంచరన్ ముష్టెత్తుకుంటూ తిరుగుతున్నాం. ఒక కాలి కింద ఒక గొయ్యి, ఒక గజం తవ్వితే, గజం కూడా కదా 2 అడుగులు తవ్వితే నవరత్నాలు దొరుకుతాయి. ఇక్కడ పట్టించుకోవట్లేదు మనం అంతే. ఎప్పుడు ఎక్కడికో వెళ్ళడం, అవి చేసుకురావడం అంతే. మన భారతదేశంలో ఉన్నవి అక్కర్లేదు మనకి. చెప్పేవాడు ఉంటే వాడిని గజ్జి కుక్క కింద కూడా చూడం మనం కనీసం. అలాంటిదనమాట. ఇగో చెప్తున్నాడు వాటిలో ఇన్ని రకాలు. యజుర్వేదం అంతా కూడా వుడ్ టెక్నాలజీ చెప్పింది. ఎక్కడ జపాన్ ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతుంటాయని చెప్పి ఇళ్ళు అలాంటివి ఏమిటది ఇటుకలతో కట్టరు, చెక్కలతో కడతారు. అందుకని ప్రకంపనలు వస్తుంటాయండి, అక్కడ భూమి కంపిస్తుంటుంది. ఆ టెక్నాలజీ మనకి యజుర్వేదంలో చెప్పారు. ఇలాంటి విశేషాలు మరికొన్ని మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.